హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఇంట్లో పప్పు లేకపోయినా లేదా పప్పు ఉడికించేంత టైం మనకు లేనప్పుడు ఈజీగా చేసుకునే సాంబార్ రెసిపీ చూపిపోతున్నాను. ఈ సాంబార్నే ఇడ్లీ సాంబార్ అని కూడా పిలుస్తారు. మీరు రోడ్ సైడ్ షాప్స్ లేదా బండ్లపైన తిన్నప్పుడు సాంబార్ని ఈ విధంగా ఉండడం తప్పకుండా చూసింటారు. చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇందులో కూరగాయలు యాడ్ చేయకపోయినా ఇడ్లీ, దోశ మరియు రైస్ లోకి చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 2 ఎండుమిరపకాయలు, 1 కాశ్మీరీ చిల్లీని యాడ్ చేసుకోండి. అలాగే పొట్టు తీసిన 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 పెద్ద సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసిన 1 టమాటాని యాడ్ చేసుకుని వీటితో పాటే 1 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండి కాకపోయినా పుట్నాల పప్పుని మీరు గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇందులోకి మీరు శనగపిండి కాకుండా పుట్నాల పప్పుని కనుక యాడ్ చేసుకునేటట్టుంటే 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పుని యాడ్ చేసి సేమ్ ప్రాసెస్ లో గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. తరువాత ప్యాన్ లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేయడం వల్ల మనం పెట్టుకునే పోపు అనేది మంచి టేస్ట్ తో వస్తుంది. తరువాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 మెంతుల్ని వేసుకోండి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేసి చిట్టుపట్లాడి ఇవి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి 5-6 పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, మధ్యలో 2గా కట్ చేసుకున్న 1 ఎండుమిరపకాయ, అలాగే 20 వరకు సాంబార్ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలను యాడ్ చేసినట్టయితే సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది. లేకపోతే నార్మల్ ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని 1 గుప్పెడు కరివేపాకు రెమ్మలు యాడ్ చేసిన తరువాత చక్కగా ఉల్లిపాయలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయి మెత్తపడిన తరువాత 1 చిన్న సైజ్ టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసి కలుపుకోవాలి. వాటిని యాడ్ చేసేటప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి, కాబట్టి డైరెక్ట్ గానే చూపిస్తున్నాను. ఇప్పుడు టమాటాల పైన చర్మం ఊడొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా దీన్ని యాడ్ చేసిన తరువాత చక్కగా కలుపుకుంటూ పోపుతో పాటు కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ని కడగ్గా వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ ని మొత్తం ఇందులోకి యాడ్ చేసేయాలి. అలాగే 1 పెద్ద చెంబు నిండా వాటర్ ని యాడ్ చేసుకోండి. అంటే 2-3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసిన తరువాత కలుపుకుంటూ కన్సిస్టెన్సీ మనకు చాలా పలసగా ఉండేలాగా చూసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ లో శనగపిండిని యాడ్ చేసాం కాబట్టి ఉడికిచ్చేటప్పుడు కర్రీ తొందరగా థిక్గా అయిపోతుందండి. కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసిన వాటర్ కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ 1 చిన్న గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా మనం యాడ్ చేసిన తరువాత కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తరువాత దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకున్నట్టయితే చూడండి సాంబార్ చక్కగా తెల్లుతూ బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్ లో ఓపెన్ చేసి మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు చూసారంటే సాంబార్ కొంచెంగా థిక్గా అవడం స్టార్ట్ అయిపోయిందండి. ఇలా తెల్లు రావడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకోకుండా మనం సాంబార్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడే 1 గుప్పెడు కొత్తిమీర రెమ్మల్ని తరిగి యాడ్ చేసుకుని కలిపిన తరువాత మరో 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం అన్నిటినీ కూడా పచ్చిగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకున్నాం కాబట్టి కాస్త బాగా ఉడికించుకుంటే సాంబార్ టేస్ట్ చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఇలా కలిపి దీన్ని మరో 10 నిమిషాలు ఉడికించుకున్న తరువాత సాంబార్ కన్సిస్టెన్సీ అయితే మనకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా ఉడికిన సాంబార్లోకి 1 చిన్న నిమ్మపండు సైజ్ కంటే కాస్త తక్కువ చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టి చిక్కటి చింతపండు గుజ్జు కాస్త యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత సాంబార్లో చింతపండు గుజ్జు కలిసే విధంగా కలిపేసి దీన్ని మరో 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు చూసారంటే చక్కగా చింతపండు కూడా ఉడికిపోయి ఉంటుందండి. 1-2-3 నిమిషాల తర్వాత
ఈ విధంగా చేసినట్టయితే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మన ఇడ్లీ. ఈ సాంబార్ కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. వేడి వేడిగా ఉన్న ఈ సాంబార్ని మీరు ఇడ్లీ, దోశ లేదా అన్నంతో పాటు తిన్నా చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీల పైన ఈ సాంబార్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకుని ఆ ఇడ్లీని తింటుంటే తిన్న కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి. అంత బాగుంటుంది. ఎటువంటి పప్పులు వాడకుండా చాలా ఈజీగా చేసుకునే ఈ సాంబార్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.